everyone, welcome back to Smarter Everyday Overlearning Spoken English classes. Dear students, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ని తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ అవర్ థర్డ్ సెషన్ ఆఫ్ టెన్సెస్. ప్రీవియస్లీ 2 టెన్సెస్ కంప్లీట్ అయ్యాయి. అంటే ప్రెసెంట్ టెన్స్ లో మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చెప్పడం జరిగింది. టుడే వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ దిస్ క్లాస్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. డియర్ స్టూడెంట్స్, మనకి ఇంగ్లీష్ మాట్లాడాలి అనే ఎంతూజియాజం ఉంటుంది అండ్ కొన్ని మిస్టేక్స్ వల్ల కొంత ఫియర్ వల్ల మనం మాట్లాడడానికి హెసిటేట్ చేస్తూ ఉంటాం. దెన్ ఆ ఫియర్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి? బేసింగ్ అపాన్ ద గ్రామర్ ని యూజ్ చేసి మనం కొంచెంగా టెన్సెస్ అనేవి అండ్ వాయిస్ ఏంటి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి, ఇలా గ్రామర్ ని బేస్ చేసుకుని ఎలా ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనే దాని మీద మనకి రెగ్యులర్ గా నేను క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, దెన్ ప్రీవియస్ క్లాసెస్ మనకి మీలో ఎవరైతే వాటిని చూడలేదో దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ గో త్రూ ద క్లాసెస్. ఓకే స్టూడెంట్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ సెషన్ బేసింగ్ అపాన్ అవర్ ఇంగ్లీష్ గ్రామర్, దట్ ఈస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. Present perfect tense, right? And here students, what is the main structure for this? అసలు మెయిన్ స్ట్రక్చర్ ఏంటి అంటే మనకి రెగ్యులర్ గా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా. మనకి ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ లో ఏంటి, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏంటి స్ట్రక్చర్, మెయిన్ సెంటెన్స్ అనేది ఎలా ఉండాలి, దాని మీద ఒక బేసికలీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 అంటే మనకి వర్బ్ ఫామ్ లో థర్డ్ ఫామ్ అనేది తీసుకుంటాం ఇక్కడ. అండ్ స్టూడెంట్స్ హియర్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఆబ్జెక్ట్, రైట్? అండ్ లెట్స్ సీ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హ్యావ్ ఎప్పుడు వస్తుంది, హ్యాస్ ఎప్పుడు వస్తుంది. ఓకే, అండ్ హ్యావ్ ఎప్పుడు, హ్యాస్ ఎప్పుడు, బేసింగ్ అపాన్ ద సబ్జెక్ట్. జస్ట్ లెట్ us డిస్కస్. ఇక్కడ చూడండి, ఐ, వి, యు, దే, వీటన్నిటికి మాత్రం హ్యావ్ అనేది వస్తుంది. మీరు బ్లైండ్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐ, యు, వి, దే, వీటికి మాత్రమే హ్యావ్ అనేది వస్తుంది, రైట్? అండ్ నెక్స్ట్ వన్ హీ, షీ, ఇట్ అండ్ ఎనీ నేమ్స్. హీ, షీ, ఇట్ తో మనం సెంటెన్స్ స్టార్ట్ చేసిన అండ్ ఏదైనా నేమ్ తో మనం సెంటెన్స్ స్టార్ట్ చేసిన దానికి మాత్రమే హ్యాస్ అనేది వస్తుంది. అండ్ కొంతమంది చూడండి హ్యాస్ కి హ్యావ్ కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకి చూడండి ఐ అనేది ఎప్పుడు వచ్చినా ఐ హ్యావ్. ఓకే, వి ప్లూరల్ ఫామ్ వి హ్యావ్. అండ్ యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూ ని యూజ్ చేస్తాం సెకండ్ పర్సన్ లో, అండ్ దానికి కూడా మనం హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ స్టూడెంట్స్ దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. ఓకే, థర్డ్ పర్సన్ ప్లూరల్, సో ప్లూరల్ ఫామ్ కాబట్టి మనం దీనికి హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ హీ, షీ, ఇట్. హీ, షీ థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్ అని మనం దేని గురించి డిస్కస్ చేసినప్పుడు గానీ అలా, సో హ్యాస్ అనేది వస్తుంది. ఇట్ కూడా మనకి ఇట్ యూజ్ చేసినప్పుడు కూడా హ్యాస్ అనేది వస్తుంది. సో ఇవి హెల్పింగ్ వర్బ్స్ మీరు గుర్తు పెట్టుకుంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, రైట్? మన ఎగ్జాంపుల్స్ తో నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ చూడండి, చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 అన్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ హ్యావ్ గోన్ టు స్కూల్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే స్కూల్ కి వెళ్ళాను. ఐ హ్యావ్ గోన్ టు స్కూల్ జస్ట్ నౌ. ఇక్కడ చూడండి, ఐ అనేది సబ్జెక్ట్, హ్యావ్ వచ్చింది, గోన్ అనేది V3 ఫామ్, గో, వెంట్, గోన్ కదా. గోన్ అనేది V3 ఫామ్, దెన్ టు స్కూల్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ, రైట్? అలా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూస్తే ఈ స్ట్రక్చర్ అనేది మనకి ఈజీగా అలవాటు అయిపోతుంది. దెన్ స్టూడెంట్స్ లెట్స్ సీ ఎక్కడెక్కడ మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం అనేది చూద్దాం. బేసికలీ ఏంటంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. మనకి జస్ట్ ఇప్పుడే క్లాస్ అనేది ఫినిష్ అవ్వాలి, ఇప్పుడే ఆ యాక్షన్ అనేది జరిగి ఉండాలి. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే present perfect tense we should always use for just completed actions, right? And let's see the examples. To indicate completed activities in immediate past. Immediate past ante just completed action ani ardham avutundi. Okay, right?
లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఏం చెప్పుకున్నాం, ఎక్కడెక్కడ మనం పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేయాలి అని డిస్కస్ చేస్తున్నాం కదా. సో హియర్ టు ఇండికేట్ ద కంప్లీటెడ్ యాక్టివిటీస్, నేను చెప్పాను ఆల్రెడీ, జస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్స్ గురించి చెప్పినప్పుడు మనం పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాము అని. హియర్ సీ ద ఎగ్జాంపుల్, హీ హ్యాస్ జస్ట్ గోన్ అవుట్. ఓకే, హీ హ్యాస్ జస్ట్ గోన్ అవుట్. దెన్ తను ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఓకే, దెన్ షీ హ్యాస్ జస్ట్ గోన్ అవుట్. అలా అంటే అది పాస్ట్ లో ఫినిష్ అయిపోయి ఉండాలి. జస్ట్ ఇమీడియట్ పాస్ట్ అని చెప్పుకున్నాం ఇందాక, అంటే జస్ట్ ఫినిష్ అవ్వాలి. దట్ బిలాంగ్స్ టు ఇమీడియట్ పాస్ట్ అనమాట. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్, వేర్ వీ హ్యావ్ టు యూస్ దీస్ టైప్ ఆఫ్ present perfect tense students to express past actions whose time is not given. Past actions చెప్పినప్పుడు కూడా మనం present perfect tense లో చెప్పొచ్చు. బట్ ఎప్పుడు అంటే whose time is not given, ఎగ్జాక్ట్లీ టైం మెన్షన్ చేయకుండా ఉండాలి. ఆ టైంలో మనం present perfect tense ని యూజ్ చేయొచ్చు. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్, I have never known him to be angry. I have never known him. తను అలా యాంగ్రీగా ఉండడం ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు అని చెప్తాం. అంటే అది మనకి జస్ట్ ఫినిష్ అయిన యాక్షన్ కాదు కదా. దెన్ ఏం చెప్పుకున్నామంటే టు ఎక్స్ప్రెస్ పాస్ట్ యాక్షన్స్ హూస్ టైమ్ ఇస్ నాట్ గివెన్. పాస్ట్ యాక్షన్ చెప్తున్నాం ఇక్కడ. తను అంత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, ఐ హావ్ నాట్ సీన్, ఐ హావ్ నెవర్ నోన్ హిమ్, ఆర్ ఎల్స్ ఐ హావ్ నెవర్ సీన్ హిమ్, అలా అని కూడా చెప్తాం. అండ్ లెట్స్ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ హియర్, హ్యావ్ యూ రెడ్ Gulliver's Travels. ఓకే, హ్యావ్ యూ రెడ్ అన్నాను ఇక్కడ. రెడ్ అంటే రెడ్ కదా. రీడ్ అనేది థర్డ్ ఫార్మ్ రెడ్. ఓకే, రీడ్ అనేది వర్బ్, మెయిన్ వర్బ్ తీసుకున్నాం. హ్యావ్ యూ రెడ్ Gulliver's Travel? దట్ ఈస్ ద క్వశ్చన్. మనం అడుగుతున్నాం హ్యావ్ యూ రెడ్. సో ఇక్కడ రెడ్ అనేది V3 ఫార్మ్. అండ్ స్టూడెంట్స్ ఫర్ దిస్, an action beginning at some time in the past and still it is continuing. An action beginning at the some time and still it is continuing. ఎప్పుడో పాస్ట్ లో మనకి స్టార్ట్ అవ్వాలి అండ్ స్టిల్ అది జరుగుతూ ఉండాలి. అది కూడా మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చెప్తాము. ఎలా అంటే I have known her for a long time, or else I have known him for a long time. తను నాకు తెలుసు చాలా రోజుల నుంచి అని చెప్తున్నాం. అది ఎప్పటి నుంచో మనకు తెలుసు, స్టిల్ తను మనకు తెలుసు. సో అది చెప్పినప్పుడు కూడా ఐ హావ్ నోన్ హర్, ఐ హావ్ నోన్ హిమ్ అని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాము. రైట్. అండ్ నెక్స్ట్ వన్, వీ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 12 years. వీ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 12 years. 12 years నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము అంటే పాస్ట్ టెన్స్ లో, పాస్ట్ లో స్టార్ట్ అయింది అండ్ అప్ టు నౌ టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. సో అలాంటి సెంటెన్సెస్ చెప్పినప్పుడు కూడా మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాము. రైట్. అండ్ స్టూడెంట్స్ ఫర్ దీస్ సమ్ హింట్స్ అనేవి ఉన్నాయి. హింట్స్ ఏంటి అంటే కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఈ వర్డ్స్ రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాము అని. హియర్ వాట్ వీ హ్యావ్, జస్ట్ నౌ, yet, recently, so far, already అని. జస్ట్ నౌ అంటే I have gone there just now, and I have explained this class just now, I have taught you class just now, I have given my lecture just now, I have given. So here just now అనేది కొన్ని hints అన్నమాట. yet, have you completed your lunch అని అడిగాను. have you completed your lunch and no, not yet అని మనం రిప్లై ఇస్తాం కదా. సో ఎట్ అనేది yet మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో యూజ్ చేసే హింట్స్ అన్నమాట. అండ్ స్టూడెంట్స్, రీసెంట్లీ, సో ఫార్, ఆల్రెడీ, లేట్లీ, టిల్ నౌ, నెవర్ అండ్ ఎవర్. సో ఈ వర్డ్స్ అన్ని మనం యూజ్ చేసి ఎలా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి అనేది సమ్ ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇప్పుడు ఇస్తాను. జస్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది జస్ట్ ఫినిష్ అయిన వర్క్ని తెలియచేయడానికి యూజ్ చేస్తాం. మనం ఈ టెన్స్ని యూజ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ పర్టికులర్ టైం అనేది, అంటే సమయం, టైంని మెన్షన్ చేయాల్సినంత నీడ్, అంత నెసెసిటీ ఏమీ లేదు. ఓకే, అంటే ఈ టెన్స్లో మనం సమయము సూచించవలసిన అవసరం ఏమీ లేదు అనమాట. అండ్ లెట్స్ సీ యూసేజ్ నెంబర్ 1.
అంటే జనరల్లీ మనం బేసికలీ ఈ టెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే జస్ట్ ఇట్ ఈస్ యూజ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ద స్పీకింగ్. ఓకే, మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఏదైనా మనం ఫ్రెండ్స్కి ఒక సెంటెన్స్ని కన్వే చేయాలి అనుకున్నాము, ఆ టైంలో మనకి ఏంటి అంటే అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ మనం మాట్లాడే టైంకి ఆ యాక్షన్ అనేది ఫినిష్ అయిపోయి ఉండాలి. ఓకే, అండ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ద ట్రైన్ హ్యాస్ జస్ట్ అరైవ్డ్. ఇక్కడ అరైవ్డ్ అనేది ద V3 ఫార్మ్ ఆఫ్ అరైవ్. అరైవ్ అనేది మెయిన్ వర్బ్ కదా. అరైవ్, అరైవ్డ్, అరైవ్డ్. అరైవ్డ్ అనేది V3 ఫార్మ్. ద ట్రైన్ హ్యాస్ జస్ట్ అరైవ్డ్. ఓకే, అండ్ మనం దీని క్వశ్చన్ అడగాలనుకోండి, హ్యాస్ ద ట్రైన్ జస్ట్ అరైవ్డ్? ఓకే, ట్రైన్ ఇప్పుడే వచ్చిందా ట్రైన్ అని మనం క్వశ్చన్ అడుగుతున్నాం. హ్యాస్ ద ట్రైన్ జస్ట్ అరైవ్డ్ అని క్వశ్చన్ అడుగుతాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దే హ్యావ్ లెఫ్ట్ జస్ట్ నౌ. ఇక్కడ లెఫ్ట్ అనేది V3 ఫామ్ తీసుకున్నాము, అంటే ఇక్కడ V1 ఫామ్ ఏంటి? లీవ్ కదా. లీవ్ అనేది V1 ఫామ్. దే హ్యావ్ లెఫ్ట్ జస్ట్ నౌ. వాళ్ళు ఇప్పుడే జస్ట్ ఈ ప్లేస్ని వదిలి వెళ్ళారు. దే హ్యావ్ లెఫ్ట్ జస్ట్ నౌ. సో లీవ్కి V3 ఫామ్ లెఫ్ట్ అనమాట. అండ్ హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ రైనో? ఓకే, హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ రైనో అంటే ఇక్కడ సీన్ అనేది V3 ఫామ్ వచ్చింది. సీ, సా, సీన్ కదా. ఈ V1, V2, V3 ఫార్మ్స్ సీ, సా, సీన్. సో ఇక్కడ సీన్ అనేది తీసుకున్నాం. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ రైనో? రైను నువ్వు ఎప్పుడైనా చూసావా అని క్వశ్చన్ అడుగుతున్నాం. ఓకే, హియర్ సీ ఈస్ ద మెయిన్ వర్బ్. అండ్ షీ హ్యాస్ నాట్ కమ్. ఓకే, ఒక సెంటెన్స్ చెప్తున్నాము. షీ హ్యాస్ నాట్ కమ్ హియర్ ఎట్. ఇక్కడ ఎట్ అంటే YET ఎట్ అనమాట. షీ హ్యాస్ నాట్ కమ్ హియర్ ఎట్. హియర్ కమ్ అనేది మెయిన్ వర్బ్ తీసుకున్నాము. కమ్, కేమ్, కమ్. V3 ఫామ్ కూడా కమ్ కాబట్టి సో ఇక్కడ V3 ఫామ్ కమ్ అనేది వచ్చింది. షీ హ్యాస్ నాట్ కమ్ హియర్ ఎట్. అండ్ యూసేజ్ నెంబర్ 2. సెకండ్ యూసేజ్ అంటే మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనే దాని మీద చెప్తున్నాను కదా. ఫర్ పాస్ట్ యాక్షన్స్ హూస్ టైమ్ ఈజ్ నాట్ గివెన్. ఎగ్జాక్ట్లీ టైం మెన్షన్ చేయకుండా ఉన్న సిచ్యువేషన్స్లో ఆ సెంటెన్సెస్ మనం కన్వే చేయాలి అంటే ఇక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. సి స్టూడెంట్స్, హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై MSc. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై MSc. అంతే. ఇక్కడంటే పర్టికులర్లీ ఎప్పుడు మనం MSc ఫినిష్ చేసాము అనేది మనం క్లియర్గా మెన్షన్ చేయట్లా. సో మెన్షన్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై MCA, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై MBBS, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై అని చెప్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్, దే హ్యావ్ గాన్ టు అమెరికా. అంటే వాళ్ళు ఎప్పుడు అమెరికాకి వెళ్ళారు అని ఎగ్జాక్ట్లీ టైం అని మెన్షన్ చేయట్లేదు. దే హ్యావ్ గాన్ టు అమెరికా. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అండ్ షీ హ్యాస్ గివెన్ మనీ. షీ హ్యాస్ గివెన్ మీ మనీ ఆర్ ఎలా అయినా ఓకే. అండ్ ఇక్కడ కూడా మనం టైంని మెన్షన్ చేయట్లేదు. సో ఇన్ దిస్ కేస్ ఆల్సో వీ కెన్ యూస్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ without knowing the time. Then for past actions whose time is not given, right? And students, for the next one, present perfect tense is used. మనం ఆల్రెడీ డిస్కస్ చేశాను కంప్లీట్ అయిన యాక్షన్స్ గురించి, ఇమీడియట్ పాస్ట్లో ఫినిష్ అయిన యాక్షన్స్ గురించి అని. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూడండి. టు డిస్క్రైబ్ పాస్ట్ ఈవెంట్స్ when we think more of their effect in their present than of the action itself. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ గోపి హ్యాస్ ఈటెన్ ఆల్ ద బిస్కెట్స్ అనే ఒక సెంటెన్స్ ఉంది. ఇక్కడ హ్యాస్ ఈటెన్, గోపి సబ్జెక్ట్, హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్ వచ్చింది, ఈటెన్ మెయిన్ వర్బ్, ఏట్, ఈటెన్ థర్డ్ ఫామ్ కదా. ఈటెన్ అనేది మెయిన్ వర్బ్ వచ్చింది, ఆల్ ద బిస్కెట్స్. దట్ మీన్స్ ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? దేర్ ఆర్ంట్ ఎనీ లెఫ్ట్ ఫర్ యూ. గోపి అన్ని బిస్కెట్స్ తినేసాడు అని మెన్షన్ చేసాము. అక్కడ నీకోసం ఏమీ మిగలలేదన్నమాట అని కూడా మనం ఇక్కడే మెన్షన్ చేస్తున్నాము. సో ఈ సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. సో పాస్ట్ ఈవెంట్ when we think more of their effect. Okay, then I have cut my finger. Next example, I have cut my finger and that means and it is bleeding now. కట్ అయింది ఫింగర్, దాన్ని ఇప్పటికి మనకి బ్లీడ్ అవుతూ ఉంది. సో
ఆ సెంటెన్స్ కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ లోనే. అండ్ చూడండి నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. దట్ మీన్స్ నవ్ ఐఎమ్ ఫ్రీ. ఓకే, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. ఇది కూడా ఐ హ్యావ్ V3. ఫినిష్ అనేది V3 కదా, V3లో చెప్పాము ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అండ్ నెక్స్ట్ వన్, టు డినోట్ అన్ యాక్షన్ బిగినింగ్ అట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూయింగ్ అప్ టు ద ప్రెసెంట్ మూమెంట్. ఆల్రెడీ చెప్పుకున్నాము క్లాస్లో, పాస్ట్లో ఫినిష్ కంటిన్యూ పాస్ట్లో స్టార్ట్ అవ్వాలి అండ్ అప్ టు నౌ ప్రజెంట్ మూమెంట్కి ఆ సిచ్యువేషన్, ఆ యాక్షన్ అనేది జరుగుతూ ఉండాలి. అండ్ సీ ద ఎగ్జాంపుల్స్. షీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్లో పాపం తను సిక్ అయింది, బాగా ఇల్ అయింది. దెన్ టిల్ నౌ షీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ లాస్ట్ వీక్, రైట్? అండ్ వీ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 10 years. 10 years నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము అని చెప్పాలి అంటే వీ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 10 years. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వీ హ్యావెంట్ సీన్ సీతా ఫర్ సెవరల్ మంత్స్. వీ హ్యావెంట్ సీన్ సీతా ఫర్ సెవరల్ మంత్స్. చాలా మంత్స్ నుంచి మేము సీతని చూడలేదు. ఓకే, అండ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ సమ్ మోర్ ఇంపార్టెంట్ హింట్ ఏంటి అంటే the following adverbs or adverb phrases can also be used with the present perfect. Apart from those mentioned above, I explained to you never, ever. Okay, and ante konni chuddam. So far, till now, at, and in negative and questions. Already, today, this week, this month, ivi kuda manaki present perfect lo use chese hints anamata. And one more important view, that means one more important hint enti ante the present perfect tense is never used with adverb of past time. Past time lo manam adverbs cheppinappudu present perfect lo cheppakudadu. Ela ante then we should not say, for example, he has gone to Calcutta yesterday. He has gone to Calcutta yesterday tanu velladu, Calcutta ki velladu. In such cases, the simple past should be used. ఎలా అంటే he went to Calcutta yesterday అని మనం క్లియర్గా టైం మెన్షన్ చేసాం కాబట్టి తను ఎస్టర్డే కల్కటాకి వెళ్ళాడు అని చెప్తాము. సో ఎస్టర్డే అనేది మనం మెన్షన్ చేసాం ఇక్కడ. అప్పుడు మనకి మళ్ళీ V3 ఫామ్ అనేది రాకూడదు. అంటే he has gone to Calcutta, he has gone అనేది V3 ఫామ్ కదా, gone, go, went, gone కదా. సో అలా మనం యూజ్ చేయకూడదు అన్నమాట. సో okay students, this is about completely the present perfect tense hints మనం ఏవేం వర్డ్స్ ఈ టెన్సెస్ లో రెగ్యులర్ గా యూజ్ చేస్తాము అనే వాటి మీద నేను మీకు సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ ఫ్రెండ్స్, క్వశ్చనింగ్ అన్నమాట. క్వశ్చనింగ్, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్, హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ డిన్నర్ అని మనకి చూడండి స్ట్రక్చర్ ఉంది కదా. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ఉంది. ఇది మెయిన్ స్ట్రక్చర్ ఫర్ అసెటివ్ సెంటెన్సెస్. మనం కంప్లీట్లీ పర్ఫెక్ట్ స్టేట్మెంట్ సెంటెన్సెస్ చెప్పాలి అంటే ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి చెప్తాం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్, దెన్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఫర్ దిస్? హ్యావ్, హ్యాస్. ఇది మొత్తం మనకి ఫ్రంట్ కి వస్తుంది అనమాట. ఓకే, ఐ హ్యావ్ రిటన్ ఏ లెటర్, ఇది ఉంది. ఐ హ్యావ్ రిటన్ ఏ లెటర్. అండ్ హ్యావ్ I written? And she has written a letter. Then has she written a letter అని మనకి ఏంటంటే ఈ హ్యాస్ హ్యావ్ అనేది ఉంది కదా, అది కంప్లీట్లీ ఇలా ఫస్ట్ కి వస్తుంది. ప్రిఫిక్స్ అనమాట. ప్రిఫిక్స్ లాగా దాన్ని మనం యూజ్ చేసి క్వశ్చనింగ్ అనేది అడుగుతాం. ఓకే స్టూడెంట్స్, దెన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ బై టేకింగ్ నంబర్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్. ఇప్పుడు మనకి V1, V2, V3 వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా. దీనిలో V3 వర్బ్ అనేది మనకి డిఫరెంట్ గా ఉన్నది తీసుకుంటే, జస్ట్ లైక్ స్లీప్ ఉంది, స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్, అండ్ స్టీల్, స్టోల్, స్టోలెన్. అలా ఏదైతే వర్బ్ ఫార్మ్స్ థర్డ్ ఫార్మ్ అనేది డిఫరెంట్ గా ఉందో, డూ, డిడ్, డన్, గో, వెంట్, గాన్, ఈ విధంగా ఉన్న వర్బ్ ఫార్మ్స్ మీరు తీసుకుని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే your vocabulary and your spoken English will be developed, right? మిమ్మల్ని నెక్స్ట్ టెన్స్ తో మిమ్మల్ని మీట్ అవుతాను. దిస్ ఇస్ ద థర్డ్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, ఈ క్లాస్ కనుక నచ్చితే
షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. అండ్ ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ తో ఉంటారో వాళ్ళకి నా వీడియోస్, నా క్లాసెస్ సజెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and I'll meet you in my next video in spoken English classes. Right. Thank you so much.